దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు ప్రతిరోజు మనకి ఇస్తున్నటువంటి కృపావార్త కొరకు మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి నాకు తెలుసు. మరి వాక్యాలు వినండి, అనేక మంది పంపించండి. అలానే మీరు మీ కుటుంబము ఆశీర్వాదంలోకి అడుగు పెట్టండి. మరి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యెషయా గ్రంథము 65వ అధ్యాయం మనం చూస్తే 65వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 22లో చూస్తే, నా జనుల ఆయుష్యము వృక్షాయుష్మంత అగును, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించరు. ఇక్కడ మనం చూస్తే మొదటి మాటగా నా జనుల ఆయుష్యము అంటూ ఉన్నాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళ యొక్క ఆయుష్ను వృక్ష ఆయుష్మంతులుగా చేస్తా అంటున్నాడు. ఒక వృక్షం మనం తీసుకుంటే మరి ఒలీవ చెట్లు ఉంటూ ఉంటాయి. అవి ఎన్నో వేల సంవత్సరములు అవి జీవిస్తూనే ఉంటూ ఉంటాయి. ఎన్నో వేల సంవత్సరముల దాకా అవి చిగురుస్తూ వస్తూనే ఉంటాయి. అవి బ్రతికే ఉంటాయి చెట్లు, వృక్షాలు. మరి ఒలీవ తోటలో మరి మరి గెత్సేమనే తోటలో మరి ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక ఒలీవ చెట్టు ఇప్పటికీ కూడా ఉన్నట్లుగా మరి గుర్తించి అక్కడ ఒక చిన్న పార్క్ లాగా పెట్టారు. ఒక విజిటింగ్ ప్లేస్ లాగా అక్కడ మరి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ చెట్లు మనం చూస్తే అవి ఎన్నో వేల సంవత్సరములు అవి బ్రతుకుతూ ఉంటాయి కదండి. దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఆయుష్ను నేను పొడిగిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనం చూస్తే అనేక మంది మరి బస్ యాక్సిడెంట్ల ద్వారా, ఫైర్ యాక్సిడెంట్ల ద్వారా, బైక్ యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. పేపర్లో, న్యూస్లో మనం వింటూనే ఉన్నాం. ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక వార్త, చనిపోయేటువంటి వార్త వస్తున్నది. కానీ మనము మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. మొదటిగా మన ఆయుష్ కొరకు, మన కాపుదల కొరకు, మన రక్షణ కొరకు దేవుని దగ్గర మనం అడగాలి. రెండవదిగా ఇట్లా చనిపోతున్నారు చూసారా, వారి వరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఆపునాయన. సాతాను ఎంత ప్రభావిస్తున్నాడు ఈ లోకంలో. ఇక చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే చనిపోయారో బస్ యాక్సిడెంట్ల ద్వారా కానీ ఏదైనా చనిపోయారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి యొక్క ఆత్మలను సాతాను నరకానికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత ఘోరం అండి. కాబట్టి అట్లా జరగకుండా, సాతాను ఆ విధంగా చేయకుండా ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. గుర్తుంచుకోండి వినే మాట. మీ కొరకు మీకు ఆయుష్ ఎలాగైతే రావాలి, ఎక్కువ కాలం బ్రతకాలని మీరు ఎలాగైతే కోరుకుంటూ ఉన్నారో, అలాగే ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ లోకంలో ఏవైతే జరుగుతూ ఉన్నాయో ప్రమాదాలు, వాటి గురించి కూడా మనము స్మరణకు తెచ్చుకొని, మన ధ్యాసలో తెచ్చుకొని, వాటి కొరకు కూడా మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉండాలి. అప్పుడే మనము దీవించబడుతూ ఉంటాం, మనకి ఆయుష్ వస్తూ ఉంటుంది. ఒక పక్క దేశం కూడా అది బాగుపడతా మంచిగా ఉంటూ ఉంటుంది. మీ ఒక్కల కొరకే కాదండి, దేశం కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి వృక్ష ఆయుష్మంతులుగా చేస్తా అంటున్నాడు దేవుడు. మరి హిజ్కియా మహారాజు, గొప్ప మహారాజు, మరి అతనికి ఒక రోగం వచ్చింది. ప్రవక్త వచ్చి చెప్తాడు, ఈ రోగం ద్వారా నువ్వు మరణిస్తావు. ఒక కుండ ఒకటి పెట్టాడు దేవుడు, ఈ యొక్క రోగం ద్వారానే నువ్వు మరణిస్తావు అని చెప్పినప్పుడు హిజ్కియా మహారాజు ఏం చేశాడంటే, మరి తన యొక్క ముఖమును గోడ వైపుకు తిప్పుకొని మోకరించి, గోడ వైపు అంటే గోడ ప్రార్థన చేయాలి, దేవుడు ప్రార్థన చేశాడు ఆయన. కాబట్టి మోకరించి, ప్రభువా, నేను చేసిన తప్పుల్ని క్షమించిన ఆయన, కానీ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, నన్ను రాజుగా చేసినప్పుడు నీ కోసం నేను కొన్ని పనులు చేశాను, నీ కోసం పరిచయం చేశాను ప్రభువా, అది జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన, నన్ను క్షమించిన ఆయన, మీరు వచ్చినటువంటి రోగాన్ని తొలగించు ప్రభువా, నాకు ఈ రోగము ద్వారా మరణం నాకు వస్తున్నాయన. అంటే ఏం చేశాడు హిజ్కియా మహారాజు? మరి ప్రజలందరినీ మన మందిరాన్ని నడిపించాడు, ఆరాధన జరిగేలా చేశాడు, వాక్యాలు చెప్పేవాళ్ళు ఉండేలా చేశాడు కదంటే. ప్రజలందరినీ కూడా మంచిగా దేవుడు నడిపించాడు హిజ్కియా మహారాజు. కాబట్టి ప్రభువా, అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రార్థించినప్పుడు మరలా ప్రవక్త వచ్చి చెప్తాడు, నీ దేవుడు ఆయుష్ పొడిగించు, నీకున్నటువంటి రోగం తగ్గిపోయింది, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీకున్నటువంటి రోగం తగ్గిపోయి నువ్వు నీకు ఎక్కువ కాలం నువ్వు బ్రతుకుతావు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పి ఆ ప్రవక్త మహారాజుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకేమంటాడు దేవుడు,
నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవిస్తారంట. నీకున్నటువంటి ఫలమును అనుభవించాలి. వ్యర్థంగా మనం ఖర్చు పెట్టకూడదు. మనకు వచ్చిన దాన్ని, మనకు దేవుడు ఇచ్చిన దాన్ని మనం వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. ఆశతో, డబ్బు మీద ఆశతో, మన సంపద మీద ఆశతో మనము ఏమండి మితంలో ఉండాలి, కానీ ఎక్కువగా మనం ఆలోచించకూడదు. ఈ లోకమైన వాటి కోసం తిన్నామా, ఏమేమి తిన్నామా, ఏమేమి తాగుదామా అని చెప్పి మనలో ఆలోచన ఉండకూడదు. ఏమండి ఒక మితంలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉన్నదో, రాబడి ఏదైతే ఉన్నదో, దేవుడు దాన్ని ఒక ఫలించేలా చేస్తూ ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు దేవుడి సహాయం చేస్తాడు. ఏమండి చాలా మంది రోజుల్లో తినడానికి బాగా ఖర్చు పెడుతూ ఉంటారు, అటు తినడానికి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. అలా మనం చేయకూడదు. ఎంత మితంలో ఉండాలి, ఎంతవరకు ధనం అవసరమో అంతవరకు మనం ఖర్చు చేసుకుంటూ ఉండాలి కదండి. ఆ విధంగా మనము దేవుళ్ళ ముందుకు వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళినప్పుడు దేవుడు మన ఆయుష్ను ఆయన పొడిగించేవాడుగా ఉంటున్నాడు. ప్రభా, ఈ యొక్క వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. మాకు, మా కుటుంబానికి ప్రభా ఆయుష్ను దయచేయండి ఆయన. అలాగే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి యాక్సిడెంట్లు జరగకుండా, మరణాలు జరగకుండా వాళ్ళకు కూడా ఆయుష్ను దయచే ప్రభా ప్రార్థన చేయండి. దేవుడు మీరు అనుకున్నది మీకు ఇచ్చిన దాకా, దేవుడి యొక్క వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్.